రక్తమ అర్పింతుము శంకరా. అవని విషయంలో అనాలోచితంగా ఆలోచించి తప్పుడు నిర్ణయం తీసుకున్నానమ్మా. అందుకు చెంపలు వేసుకుంటున్నాను. నా కుల దైవాన్ని దూషించిందని బయటికి గెంటేశానే గాని అంతలా ఎందుకు దూషించవలసి వచ్చిందోనని ఆలోచించలేకపోయాను. ఆనాడు బిడ్డని పోగొట్టుకున్న బాధలో ఉన్న అవనిని ఎందుకు క్షమించలేకపోయానా అని ఇప్పుడు నా మనసు మంటల్లో కాలిపోతోంది. ఇప్పుడు నా కోడల్ని ఇంటికి ఎలా తెచ్చుకోవాలో అర్థం కావడం లేదు. తను నన్ను తల్లిలా కొలిచింది, నేను మాత్రం తనని బిడ్డలా ఆదరించలేకపోయాను. పాపిష్టిదాన్ని, పాపిష్టిదాన్ని. దేవరా, నమస్కారం దేవరా. ఓం నమః శివాయ. నా కుటుంబం గురించి సర్వం తెలిసిన వారు మీరు. సమస్యలతో సతమతమవుతున్నాను. పరిహార మార్గం సూచించండి. ఎదుటివారు తప్పులు చేస్తే సరిదిద్దాల్సిన దానివి నువ్వే తప్పులు చేస్తే ఎలా తల్లి? ఎదుటివారి బాధలను తీర్చవలసిన దానివి ఇప్పుడు నువ్వు బాధపడుతున్నా. తప్పు చేసే ముందు దైవం గుర్తుకురాదు. జరిగిపోయిన తర్వాత దైవమే దిక్కనొస్తా. అందరూ స్వార్థపరులే. ఆ క్షణంలో తెలియక తెలిసే చేశావు. తెలిసి తెలిసి పెద్ద తప్పు చేశావు. తెలిసి చేశానా? పెద్ద తప్పు చేశానా? ఏంటది? అమ్మవారి ముందు నువ్వు అవనికి పుట్టబోయే బిడ్డను దత్తతివ్వలేదా? అవనికి పుట్టబోయే ఆడబిడ్డను అమ్మవారికి దత్తత ఇస్తున్నాను. ఇక ఆ బిడ్డ భారమంతా అమ్మవారిదే. అమ్మవారి కాపుదల ఉంటుందని, తల్లి బిడ్డలకు క్షేమం కలుగుతుందని అప్పుడలా చేశాను. అది నీ మూర్ఖత్వం. మంచి జరుగుతుందని నువ్వెలా అనుకున్నా? నువ్వు దేవుని కొరకు హుండీలో ధనం వేస్తావు. అది తిరిగొస్తుందా? గంగలో వేసింది తిరిగొస్తుందా? అగ్నికి సమర్పించింది తిరిగొస్తుందా? వాయువుకి అంకితమిచ్చింది తిరిగొస్తుందా? పంచభూతాలకు నువ్వు ఏది సమర్పించినా అవి వాటిలో ఐక్యం చేసుకుంటాయి. నీ మనవరాల్ని నువ్వు దత్తతిచ్చావు. అందుకే ఏ దేవత తనలో ఐక్యం చేసుకుంటుందో తెలియదు కదా. నీ మనవరాలు దూరం కావడానికి, నీ కోడలు దూరం కావడానికి నువ్వే కారణం. తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇప్పటికీ నీకుంది. వెళ్ళి నీ కోడల్ని నీ ఇంటికి తెచ్చుకో. ఆమె రాకతో అన్ని సమస్యలు గట్టెక్కుతాయి. సరిదిద్దుకుంటాను. నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను. నీ మనవరాలు ఏదో ఒక చోట క్షేమంగానే ఉంది. కలవాల్సిన సమయంలో
బంధాలన్నీ ఒక చోటన కలుస్తాయి. ఓం నమః శివాయ. నేను చెప్పిన మ్యాటర్ని రేఖ యాజ్ ఇట్ ఈజ్గా అవని దగ్గర చెప్పినట్టుంది. అందుకే మేడం ఆగమేఘాల మీద వస్తుంది. మొగుడు మరో అమ్మాయికి దగ్గరైపోతున్నాడు అనుకుంటే ఏ ఆడది మాత్రం తట్టుకుంటుంది? రారా నీ సంగతి చెప్తాను. అదేంటి ఆఫీస్కి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చారు తమరు? ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఓ ఏదైనా ఫైల్ మీద అర్జెంట్ సిగ్నేచర్ కావాలా? సంతకాల కోసం కాదు, ఓ సమాచారం తెలిసి వచ్చాను. ఏంటది? మీ ఫోన్ ఎవరి దగ్గరుందో ఆ అమ్మాయి దొరికిందంట కదా, రేఖ చెప్పింది. అవును, నేనే రేఖతో ఆ విషయం చెప్పాను. ఇన్ని రోజులు నాతో దోబూచిలాడిన దొంగ ఎవరో నాకు దొరికేసింది. నీ భార్యతో మాట్లాడిస్తేనే ఫోన్ ఇస్తాను అని చెప్పిందన్నావు కదా, ముందు ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పు. నీకెందుకు చెప్పాలి? ముందు ఆ అమ్మాయిని చూపిస్తావా లేదా? నీకెందుకు చూపించాలి? చూపిస్తావా లేదా? కారులో ఉంది. ఏయ్, ఎవరే నువ్వు? రా బయటికి. పిలుస్తుంటే వినిపించట్లేదా? రా. నాటకాలు ఆడుతున్నావా? నిన్ను కార్లో లేదుగా? కారులోనే ఉంది. నేను చూపిస్తాను చూడు. ఎక్కడా? ఇక్కడుంది. నా కళ్ళ ముందు కనపడుతుందే, ఈ అమ్మాయి దగ్గరే నా ఫోన్ ఉంది. ఎంత అందంగా ఉంది కదా, కోపంలో మరీ ముద్దుగా ఉంది కదా. ఎరుపెక్కిన ఆ చెక్కిళ్ళు, తన భర్త మరో అమ్మాయికి దగ్గరైపోతున్నాడని అసూయతో చూసే ఆ కళ్ళు, బయటకు కనిపించని బాధని పెదవి అంచున దాచిన ఆ పెదవులు. పా, ఎంత బాగుంది కదా ఈ అమ్మాయి రూపం. ఎంత అందంగా ఉంది కదా ఈ శిల్పం. ఎంత మనోహరం కదా ఈ అద్భుత సౌందర్యం. ఏంటి మేడం, షాక్ అయ్యారా? ఆట పట్టించడం తమరికి మాత్రమే తెలుసు అనుకున్నారా? మాకు తెలుసండి. నా ఫోన్ నీ దగ్గర ఉందని హాస్పిటల్లో అక్షయ్ చెప్పింది. ఇప్పుడు మనం ఇలా కలవడానికి కూడా అక్షయే కారణం. ఫోను నాకు ఇచ్చేస్తానని చెప్పావంట కదా, మరి ఎక్కడ ఇవ్వలేదే? తీసుకో. ఇబ్బంది పెట్టినందుకు సారీ. పర్వాలేదులే. నువ్వాడిన దోబూచులాట ఇప్పుడు చాలా బాగుందనిపిస్తుంది. అక్షయ్ వలన నాకు ఈ విషయం తెలియకపోయి ఉంటే బాగుండేది. అపరిచితుల్లా మాట్లాడుకున్నా, రోజు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అయినా నాకొక విషయం అర్థం కాక అడుగుతున్నాను. నేను ఎవరో అమ్మాయితో వెళ్ళిన విషయం తెలిసిన వెంటనే ఎందుకు ఇంత హడావిడిగా వచ్చావు? అంటే నీ మనసులో నాపై ప్రేమ ఉందనే కదా? నీకు కూడా నా మీద ప్రేమ ఉంది కాబట్టే నీ ఫోన్లో నా ఫోటోల్ని ఇంకా భద్రంగా దాచుకున్నావు. ప్రేమలు విడిపోయిన బంధాలను కలుపుతాయి, అపార్థాలు కలిసున్న బంధాలను విడగొడతాయని తెలుసుకోవడానికి చాలా కాలం పట్టేసింది. విడిపోయినా
మనసుల నుంచి ఇరువురి ప్రేమ దూరం అయిపోలేదు. నేను దూరం అవడానికి కారణం నేను కాదు. నేనే తప్పు చేయలేదు. కాలం మన సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో వేచి చూడాలి. కలిసి విడిపోయాం, విడిపోయి కలుస్తాం. ఆ నమ్మకం నాకుంది. ఐ లవ్ యూ అవని. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. అక్షయ, ఐస్ క్రీమ్ వచ్చింది. నాకు తినాలనుంది. వెళ్ళి కొనుక్కుందామా? నాకు తినాలనుంది, కానీ ఇంట్లో ఎవరూ లేరు. పైగా మన దగ్గర డబ్బులు కూడా లేవు కదా. మా అమ్మ వంటింట్లో మట్టి ముంతలో దాస్తూ ఉంటుంది. అందులోంచి తీద్దాం, సరేనా? హా? ఇదిగో ఐస్ క్రీమ్. నేను ఇప్పుడే వస్తానుండు. సరే. పద వెళ్దాం. మీ అమ్మ అనుమతి లేకుండా అలా తీయడం తప్పు బంటు. కావాలంటే తాతయ్య వాళ్ళు వచ్చిన తర్వాత డబ్బులు అడిగి కొనుక్కుందాం. అబ్బా, ఏం పర్లేదు, నాతో రా. అదిగో అక్కడుంది. వద్దు బంటు. నేను తీస్తానుండు. అమ్మొస్తే నేను చెప్పుకుంటాలే. వద్దు బంటు, ప్లీజ్. ఇలా చేయడం తప్పు కదా. నువ్వేం మాట్లాడకు. వద్దని చెప్తే నా మాట విన్నావా? అక్షయ, అమ్మో, మీరిక్కడెందుకున్నారు? ఇదెందుకు పగిలింది? ఎవరు చేశారు ఇదంతా? అది ఆంటీ, మరి కొంపదీసి నా పేరు చెప్తావా? అక్షయ్ తీసిందమ్మా. ఐస్ క్రీమ్ వచ్చింది. కొనుక్కోడానికి డబ్బులు లేవని నువ్వు ముంతలో దాచిన డబ్బుల్ని తీద్దామని చెప్పింది. వద్దు, అమ్మ కొడుతుంది అన్నాను. నా మాట వినలేదు. బంటు, ఎందుకు అబద్ధం చెప్తున్నావు? ఏంటి దబాయిస్తున్నావు? ఎవరము లేని సమయంలో దొంగతనం చేస్తున్నావా? ఆంటీ, అసలేం జరిగిందంటే ఇంకేం చెప్తావే? ముందా డబ్బులు ఇవ్వు. బయటికి పోవే, పోవే బయటికి. రేయ్, దాంతో ఎక్కువ స్నేహం చెయ్యొద్దు అని ఇందుకే అంటాను.
అబద్ధం చెప్పాడో చూడు. కావేరి ఆంటీ కూడా అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తుంది. నా కోసం ఆయింట్మెంట్ తెచ్చినందుకు థ్యాంక్స్. ఏం కాదులే, ఏడవకు. ఈ విషయం తాతయ్య వాళ్ళకి తెలిస్తే బాధపడతారు. నేను చెప్పను, నువ్వు చెప్పకు, సరేనా? ఆగో! దారి తప్పి వచ్చావా? అసలు మీకు మాకు సంబంధం ఏంటి? ఎందుకొచ్చావు? అవనితో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? 5 సంవత్సరాల తర్వాత అవనితో నీకు పని పడిందా? నీ ఇంట్లో ఏదో కష్టం వచ్చుంటుంది కాబట్టే నువ్వు నా ఇంటిని వెతుక్కుంటూ వచ్చుంటావు. లేకపోతే ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు వస్తావు? మీరు స్వార్థపు మనుషులు, అవకాశవాదులు, నమ్మక ద్రోహులు, దుర్మార్గులు. సుజాత, అనవసరంగా నోరు పారేసుకోకు. ఎందుకు వచ్చిందో ఏంటో ముందు అది కనుక్కో. దయచేసి ఈ విషయంలో మీరేం మాట్లాడొద్దు. అవనితో మాట్లాడాలి సుజాత. నా బాధనంతా చెప్పుకోవాలి. తన దగ్గర నా తప్పులన్నీ ఒప్పుకోవాలి. అవనిని పిలు. దాంతో ఏం మాట్లాడతావు? అది నీకసలు ఏమవుతుందని వచ్చావు? ఏం మొహం పెట్టుకొని వచ్చావు? బుద్ధుందా మీకసలు? సుజాత, ఏదో బాధ చెప్పుకోవాలని అంటుంది. లోపలికి రానివ్వు. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. మీకు దండం పెడతాను, మీరేం మాట్లాడొద్దు. 5 ఏళ్ల తర్వాత వచ్చి బాధ చెప్పుకోవాలని దొంగ కన్నీరు పెడితే నేను నమ్ముతానా ఏంటి? జరిగినవన్నీ మర్చిపోదాం. అదంతా ఒక పీడకల అనుకుందాం. నా బాధని అర్థం చేసుకో సుజాత. నేను అవనితో మాట్లాడాలి. నన్ను లోపలికి రానివ్వు. అమ్మా అవని, అవని, ఒక్కసారి బయటికి రామ్మా. అత్తొచ్చిందమ్మా. అవని ఇంట్లో లేదండి. ఉన్నా నేను మాట్లాడించుండేదాన్నే కాదు. నా చెల్లెలు ఇప్పుడిప్పుడే కాస్త ప్రశాంతంగా బ్రతుకుతోంది. దాని జోలికి ఎవరు రాకండి. మళ్ళీ దాని మీద నిందలు వెయ్యాలనే వచ్చారు. అవని గురించి ఆలోచించడానికి మీకు 5 సంవత్సరాలు పట్టిందా? ఈ 5 సంవత్సరాల కాలంలో తను ఎంత క్షోభ అనుభవించిందో మీకేం తెలుసు? అయినా సరే అది ప్రతి సందర్భంలోనూ మీ గురించి, మీ కుటుంబం గురించి ఆలోచిస్తూనే ఉంది. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. ఏ రోజైనా వాళ్ళని కలిపే ప్రయత్నం చేశావా? తను ఏం మాట్లాడాలనుకుంటుందో ముందు విందాం సుజాత. నేను ఎన్నోసార్లు నా చెల్లెల గురించి, డాక్టర్ చెప్పిన విషయాల గురించి వీళ్ళతో చెప్పాను. నా మాట విన్నారా వీళ్ళు?